ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార అన్నలార అక్కలార అమ్మలార అయ్యలార పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా పిల్లలారా పెద్దలారా కనుకున్నారా పేదలారా ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో ధ్యానము చేద్దాము రో రన్నలార శ్వాసను పడదాము రో శ్వాస మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానమంట శ్వాస మీద ధ్యాస అంట అంతే అంతే ధ్యానమంట కొంత కొంత ధ్యానమంట ఎంతో ఎంతో లాభమంట కొంత కొంత శాకాహార సద్భావన ర్యాలీ ముడిమడకలో తొలిసారిగా జరుగుతున్నందుకు చాలా ఆనందం. ఈ గ్రామంలో మత్స్యకార గ్రామంలో శాకాహార ర్యాలీ అన్నది ఎంతో అద్భుతంగా జరగాలి. ఇంకా అందరూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ప్రముఖ ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో యోగులు అందరూ వచ్చారు. మత్స్యకార గ్రామంలో శాకాహార ర్యాలీ చాలా అద్భుతమైన విషయం ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక అద్భుతమైన క్షేత్రం ప్రాణేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం కొండపాలెం పొడిమడక అచ్యుతాపురం అనకాపల్లి జిల్లా. ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు శాకాహార విశిష్టత గురించి చెప్తూ ధ్యాన ప్రచారం జరుగుతుంది. శాకాహార ర్యాలీ జరుగుతుంది. మత్స్యకారుల గ్రామంలో శాకాహార ర్యాలీ ఇది నిజంగా పత్రికారు ఎంతో సంతోషించే అంశం. ఇది ఇక్కడే శాకాహారం యొక్క విశిష్టత చెప్పాలి, జీవహింస గురించి చెప్పాలి అన్నది ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రామస్తుడైన సన్నేశ్వరరావు గారు ప్రాణేశ్వర పిరమిడ్ శివాలయంలో పెట్టి అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతోమందిని ఇక్కడ మత్స్యకార గ్రామాలను ధ్యానులుగా మార్చాడు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి వచ్చిన అందరు మాస్టర్స్ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం, వెల్కమ్ చెప్దాం. ఈ కార్యక్రమం నిజంగా చాలా చాలా సంతృప్తిని ఇస్తుంది అందరికీ. ఎందుకంటే ఎక్కడో శాకాహార ర్యాలీ కాదు, ఇక్కడ శాకాహార ర్యాలీ జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయం నిజంగా చాలా అందరికీ ఆనందం ఇస్తుందని కోరుకుంటూ మరొకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తాం సన్యాసరావుకి, వారి బృందానికి. మరి జయ మేడం 2 మాటలు మాట్లాడారు. కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న ఈ మహాకరుణ చెంత ఉండాలి చింత ఈ ప్రాణేశ్వర మనం ఈరోజు
తొలిసారిగా జరుగుతున్నందుకు చాలా ఆనందం. శ్వాసను పడదామురో ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ఎక్కడ శాకాహార ర్యాలీ చేయాలో అక్కడ చేసాం. బ్రాహ్మణ పల్లెలో కాదు మనం శాకాహార ర్యాలీ చేసింది. మత్స్యకారుల గ్రామంలో శాకాహార ర్యాలీ చేసాం. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపమంట. పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. మాంసము మానాలిరో రన్నలార పాపము వీడాలిరో. మాంసము మానాలిరో రన్నలార పాపము వీడాలిరో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ఒక బ్రాహ్మణుడు శాకాహారి అవడం గొప్ప కాదు, ఒక వైశ్యుడు శాకాహారి అవడం గొప్ప కాదు. దేహమంటే బట్టంట, ఆత్మయే మనమంట. దేహమంటే బట్టంట, ఆత్మయే మనమంట. ఒక శూద్రుడు శాకాహారి ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట. ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట. చాలా గొప్ప విషయం. మనమే దేవుళ్ళమంటారో రన్నలార మనదే ఆనందమంటారో. మనమే దేవుళ్ళమంటారో రన్నలార మనదే ఆనందమంటారో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ఇక్కడున్న మత్స్యకారుల కుటుంబాలన్నీ వచ్చి ధ్యానం చేసి శాకాహారులు అవ్వాలని, ప్రేమమూర్తులు అవ్వాలని. కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట. కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట. యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట. యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట. అంతా ఒకటే అంటారో రన్నలార ఒకటే అంతా అంటారో. అంతా ఒకటే అంటారో రన్నలార ఒకటే అంతా అంటారో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. మీ అందరూ ఈరోజు పెట్టిన శ్రమ, శక్తి రేపు ఎంతో మంది మాస్టర్స్ తయారు చేస్తారు. ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట. ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట. అందులో ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే మార్గమంట. ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే మార్గమంట. ఒకటే శ్వాస అంటారో రన్నలార ఒకటే ధ్యానమంటారో. ఒకటే శ్వాస అంటారో రన్నలార ఒకటే ధ్యానమంటారో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో. మన శక్తిని ఇవ్వడానికి వచ్చాం. మరొకసారి సంకల్పించుకోండి, ఈ ప్రాంతమంతా శాకాహారులమయం అవ్వాలి. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట. జీవహింస ఆగిపోవాలి. బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట. బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట. ఇక్కడ వారందరూ అని కోరుకోండి.
వైరాగ్యం వద్దంటారో రన్నలార వైభోగం మనదంటారో వైరాగ్యం వద్దంటారో రన్నలార వైభోగం మనదంటారో ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో ధ్యానము చేద్దామురో రన్నలార శ్వాసను పడదామురో ఆత్మ యొక్క ఆత్మయంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మయంట నోటిలోని మాట అంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలి రో రన్నలారా ఆత్మసిద్ధి కలగాలి రో మాట శుద్ధి ఉండాలి రో రన్నలారా ఆత్మసిద్ధి కలగాలి రో ధ్యానము చేద్దాము రో రన్నలారా శ్వాసను పడదాము రో ధ్యానము చేద్దాము రో రన్నలారా శ్వాసను పడదాము రో ప్రాణేశ్వర పిరమిడ్కి గట్టిగా చెప్పట్లో ధ్యాన సాగర్ కాశీ ధ్యాన సాగర్ శివాలయానికి గట్టిగా చెప్పట్ల మహాదేవునికి గట్టిగా చెప్పట్ల మూడు బోడులు తింటే అంట రోగి 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 అంట మూడు బోడులు తింటే అంట రోగి 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 అంట ఈ కార్యక్రమం చేయడానికి రెండు పూటలు తింటే అంట భోగి 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 అంట రెండు పూటలు తింటే అంట భోగి 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 అంట ఈ సన్యాసిలో ఏదో చేసాడు మొత్తం మీద మనల్ని ఒక పూట తింటే నువ్వు రన్నలార యోగి రాజు అవుతాడంటారు ఒక పూట తింటే నువ్వు రన్నలార యోగి రాజు అవుతాడంటారు ధ్యానము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము అదే సాహస యాత్ర ఈరోజు మనం చేసింది భిన్నమైంది ఇంతవరకు ఎన్నో చేసాం కానీ ఇలాంటిది ఎక్కడ చూడాల చేపల మార్కెట్లో నడుచుకుంటూ శాఖాహారాలు చేసాం ఈ గొప్పదాన్ని మందే విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితామంట విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితామంట చేపలో దేవుడు ఉన్నాడంట నా ఇంటి చూస్తున్నాడు చూస్తుంది చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట అసలు ఎందుకు ధ్యానం చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ధ్యానం చేస్తే జ్ఞానం అంట జ్ఞానం వస్తే ముక్తి అంట ఏదో రోజు ఏదో జరుగుద్ది లోకానికి ముక్తిని పెంచుదాము రన్నలార శక్తిని పంచుదాము ముక్తిని పెంచుదాము రన్నలార శక్తిని పంచుదాము ధ్యానము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము మహాభారతంలో యుద్ధం జరిగే టైంలో కృష్ణుడు వెళ్ళి విదురుడి ఇంటికి వెళ్తాడు విదురుడి దగ్గరికి భోజనంకి పొద్దుగాల జ్ఞానమంట పొద్దుకి జ్ఞానమంట పొద్దుగాల జ్ఞానమంట పొద్దుకి జ్ఞానమంట సంగతులను అడిగినప్పుడు చెప్తాడు విదురుడు కృష్ణ ఇప్పుడు యుద్ధం జరగడం అవసరమా అమావాస్య జ్ఞానమంట పౌర్ణమి పౌర్ణమి జ్ఞానమంట అమావాస్య జ్ఞానమంట పౌర్ణమి పౌర్ణమి జ్ఞానమంట ధ్యానము చేద్దాము శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము కురువీరులందరూ కూడా ఆ రోజు మౌనంగా ఉన్నారు ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు అందరూ మౌనంగానే ఉన్నారు ఎవరు మాట్లాడలా కనుక అందరూ చావాల్సిందే అంటాడు ఒక్కడు తప్ప అంటాడు బడి కాడ ధ్యానమంట గుడి కాడ ధ్యానమంట బడి కాడ ధ్యానమంట గుడి కాడ ధ్యానమంట అంత బాగా శక్తివంతమైన భీష్ముడు మాట్లాడలేదు ఇంటి కాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట ఇంటి కాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట యానాము చేద్దాము రన్నలార శ్వాసను పడదాము
ధ్యానము చేద్దామురో నల్లర శ్వాసను పడదామురో. వికర్ణుడు వాళ్ళ అన్నతో చెప్తాడు, అన్నయ్య ఇది వద్దు, ఇది అధర్మం, ఇక్కడ మనకి మన కులస్త్రీని అలా చేయకూడదు అని ఎదురు ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట. ఆ రోజు వీళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్న అడవిలోన ధ్యానమంట పిరమిడలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట పిరమిడలోన ధ్యానమంట. ధ్యానము చేద్దామురో నల్లర శ్వాసను ప్రాణాలు ఇస్తానని ధ్యానము చేద్దామురో నల్లర శ్వాసను అక్కడ కృష్ణుడు ఉన్నాడా? ద్రౌపది వస్త్రాపరణ జరిగిన కృష్ణుడు ఉన్నాడా? లేడు కదా. మరి ఆ విషయం కృష్ణుడికి ఎలా తెలుసు అంటే కృష్ణుడు అంటే అనంతం, విశ్వం అన్నమాట. విశ్వానికి అన్ని తెలుస్తుంది. నరికేటప్పుడు అది ఏడుస్తుంటారు కదా, చుట్టూతో అందరూ చోద్యం వండినవాడు తినేవాడు చోద్యం చూసినవాడు అందరూ శిక్షించబడతారు. ఒక్క వద్దు అన్నవాడు తప్ప వాళ్ళే మనం అన్నమాట. అందుకని మన గలం వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు. వాళ్ళందరూ మారిపోతారు. ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట, ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట. మన గలం వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి. రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట. ఒక వైరస్ పంపించాలని బటన్ నొక్కుతుంది. ఎక్కడైనా ధ్యానమంటరో రన్నలారా, ఎక్కడైనా ధ్యానమంటరో, ఎవరు మాట్లాడారు? ఎక్కడైనా ధ్యానమంటరో రన్నలారా, ఎక్కడైనా ధ్యానమంటరో, ఎక్కడైనా ధ్యానమంటరో రన్నలారా, ఎక్కడైనా ధ్యానమంటరో, ఎక్కడైనా ధ్యానమంటరో రన్నలారా, ఎక్కడైనా ధ్యానమంటరో, ఎక్కడైనా ధ్యానమంటరో, ఎక్కడైనా ధ్యానమంటరో. శాకాహారం చేయడం వల్ల కలిగే మొదటి లాభం ఏంటంటే విశ్వంలో జరుగుతున్న హింసకు మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అది ఆపామో లేదా తర్వాత సంగతి మనకు అనవసరం. ఇప్పుడు అది ఆగిద్దా లేదా మనకు అనవసరం. ఒక గళం పంపించాం యూనివర్స్కి. ఇది మొదటి శాఖాహార ర్యాలీ వల్ల మొదటి లాభం మనకి. ఇక రెండో లాభం చెప్తా. రెండో లాభం ఏంటి చెప్పనా? బలం. రిపబ్లిక్ డే నాడు ఆర్కే బీచ్లో అందరూ పెద్ద పెద్ద శకటాలు, సైన్యాలు, ఆయుధాలు వెళ్తుంటాయి కదా, చూసారా? ఎందుకు వెళ్తాయి చెప్పండి? మన బలాన్ని ప్రపంచ దేశాలకు చూపించడం. మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఇంత సైన్యం ఉంది, మా దగ్గర ఇంత పవర్ ఉందని చూపించడం అనమాట. పొద్దున్నీ సాయం దాకా వెళ్తూనే ఉంటాయి అవన్నీ. ర్యాలీ అది. ఒకప్పుడు మాంసం తినేవాళ్ళు గొప్పవాళ్ళు, శాకాహారం తింటున్నామంటే పప్పు కానీ ఎక్కిరిచ్చేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడమని ఇప్పుడు ఎంతమంది సైన్యం చూసారా? మొత్తం పొలోమని పెద్ద సైన్యం వెళ్ళిపోతుంది. శాకాహారులు ఎంతమంది అయ్యారు అనే ఒక బలమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే శాకాహార ర్యాలీ జరగాలి. బలమైన ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. రెండో లాభం ఇది. మొదటిదేమో యూనివర్స్, రెండోదేమో అంటే శాకాహారులు ఎక్కడెక్కడ ఉంటారు, ఆమూల ఈమూల ఉంటారు కదా, ఆమూల ఈమూల శాకాహారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక మనోధైర్యం అనమాట. ఒక ధైర్యం కలుగుతుంది. ఇంతమంది ఉన్నారా శాకాహారులు, మన ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారా అని తెలియకుండానే వాడు బలంగా మారిపోతాడు. లేకపోతే వాడు గట్టిగా ఉండడు. అందుకు ర్యాలీ జరగాల. ర్యాలీ అంటే బలం, గుర్తుపెట్టుకోండి. మన బలాన్ని చూపించినప్పుడు ఆ మార్గంలో ఉన్నవాళ్ళు బలంగా తయారవుతారు. అందుకని శాకాహార ర్యాలీలకి గట్టిగా చెప్పలు కొడదాం. ఇంకా మూడో లాభం, మీరు పాంప్లెట్లు పంచుతారు కదా, పాంప్లెట్లు పంచేటప్పుడు కొన్ని కింద పడిపోతుంటాయి చూసారా? ఎప్పుడు వాటిని తీకండి. ఒకసారి పాంప్లెట్ తీస్తుంటే పత్రికారు పాటమని కొట్టాడు ఒకడిని. ఎందుకురా తీసావు అన్నాడు. అయ్యో పాంప్లెట్ సార్ ఎవరికన్నా ఇద్దాం కింద పడేశారు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది, ఎవరు మారాలో వాళ్ళు మారుతారు, నువ్వెవడోరా తీసావు అన్నాడు. అందుకు మన పాంప్లెట్ జల్లేయాలి.
వేస్ట్ అయిపోతే అయిపోయినాయిలే. ఎందుకంటే పాంప్లెట్ ఇలా గాల్లోకి వెళ్ళి మట్టి పట్టిపోయి జీర్ణం అయిపోయిన దాన్ని చదివి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాంప్లెట్ చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి మీలో. ఎక్కడో పాంప్లెట్ దొరికితే చదివి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అడగండి ఎవరన్నా. చాలామంది చెప్తారు. ఇదిగో ఈ సన్యాసిరావు పుస్తకం చదివి వచ్చాడు. నేను అతను రైల్లో వెళ్తుంటే వాళ్ళ మేనల్లుడు ఎవడో పుస్తకాలు చదువుకోవడానికి స్వాతి వీక్లీ ఒకటి, వాళ్ళ ప్రెస్లో నా పుస్తకం ఉంది, కర్మచక్రం పుస్తకం ఒకటి, ఇంకో 2 పుస్తకాలు ఇచ్చాడు. అవన్నీ తిరగేశాడు. కర్మచక్రం పుస్తకం తీశాడు. తీగానే మాంసం తినరాదని ఉంది. ఆయన క్యారేజ్లోనేమో 4 మాంసం కూరెట్టుకొని వెళ్తున్నాడు ట్రైన్లో. తిరుపతి ఆడికి పోతున్నాడు. తిరుపతినా షిరిడి వెళ్తున్నాడు. ఏముంది అక్కడికి వెళ్తే అల్తానం చేద్దామని చెప్తారు కదా, సదుపాయ శాస్త్రాలు ఉన్నాయి కదా. ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అందులో మాంసం హింస కూడా అనగానే ఓయమ్మో ఇదేదో మనకు బ్యాడ్గా ఉంది, ఇది చదివితే ఇప్పుడు డేంజర్ అని పుస్తకం వెనకను చదివాడు. అటునుంచి వెళ్ళినా ఇటు నుంచి వెళ్ళినా ఒకటే ఆన్సరు. ఆ పుస్తకం వదలకుండా చదివాడు. దిగేటప్పుడు ట్రైన్ దిగేటప్పటికి మాస్టర్ అయిపోయాడు చేపలు కొట్టండి తనకి. అంటే మన మూడో లాభం ఏంటంటే మేలుకొలుపు. మూడో లాభం ఏంటండి? మేలుకొలుపు. మన శాఖాహార ర్యాలీలు చేయడం వల్ల 3 లాభాలు. మొదటిది విశ్వానికి తెలుస్తుంది, మన ఖాతా రికార్డ్ అయిపోద్ది. రెండోది బలం తెలుస్తుంది. మూడోది ఏంటి? మేలుకొలుపు. ఎవరికో మేలుకొలుపు. ఒక సన్యాసిరావు తయారయ్యాడు అంటేనే వాళ్ళ ఊర్లో ఇంత పెద్ద కేంద్రం కట్టాడు, ఎంతమందిని తయారు చేశాడు చూసారా? ఒక్క పుస్తకం, ఒక్క పాంప్లెట్ చేసిన ఘనకార్యం అది. చెప్పలు కొడదాం ప్రింటింగ్ టెక్నాలజీకి. కనుక మిత్రులారా, ఇక 4వ లాభం చెప్పి క్లోజ్ చేస్తా. 4వ లాభం గంజాయి వనంలో తులసి మొక్క. 4వ లాభం ఏంటి? గంజాయి వనంలో తులసి మొక్క. మనం వెళ్ళింది ఇప్పుడు గంజాయి వనమే కదా, తులసి మొక్కలాగా ఉన్నాం మనం. 4గురువే ఉంటాం. వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, మనం 50 మంది 100 మంది ఉన్నాం. గంజాయి వనంలో తులసి మొక్క ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఒకసారి గంజాయి వనంలో ఆకు కోసుకోవడానికి కూలీలు వస్తారు కదా. ఒక ఆమె తులసి ఏమంటారమ్మా వాటిని తల్లో పెట్టుకుంటారు కదా, తులసి ఆకులు కొమ్మ పెట్టుకొని వచ్చింది కూలీ చేసుకునే ఆమె. వచ్చినప్పుడు అందులోంచి ఒక ఇత్తనం పడింది, పడి మొక్క మొలిసింది. ఓకే, ఒకరోజు పోలీసులు వచ్చి గంజాయి వనం అంతా నరికేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. అందులో ఆ తులసి మొక్క దగ్గరికి వెళ్ళగానే రే దాన్ని ఏమి చేయకు అన్నాడు ఇంకొక పోలీస్ అతను. వెంటనే దాన్ని తప్ప మిగతా అంతా తగలబెట్టేసి కట్ చేస్తున్నాడు. ఈ గంజాయి చెట్టు పక్కన చిన్న గంజాయి చెట్టు ఉంది, పిల్ల చెట్టు. అది వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ మనల్ని ఏమో నరికేస్తున్నారు, ఆ తులసి మొక్కను మాత్రం జాగ్రత్తగా వదిలేశారు ఎందుకు అని అడిగింది. ఎందుకంటే ఆ తులసి మొక్క చెప్పిందనమాట, గంజాయి మొక్క చెప్పిందనమాట. గంజాయి మొక్క చెప్పింది కూతురు గంజాయికి, దాన్ని తులసి అంటారు, అది ప్రజలకు ఆరోగ్యం ఇస్తుంది, మనం విషం పంచుతాము, అందుకని దాన్ని పూజిస్తారు, మనం చంపుతారు అందే. అప్పుడు పోలీస్ అతను వచ్చి దీన్ని కూడా నరికేశాడు. చనిపోతూ ఆ తులసి మొక్క ఎదురుగా ఉన్న ఈ గంజాయి పిల్ల మొక్క ఏమనుకుందో తెలుసా? జన్మంటూ ఉంటే ఈసారి తులసి మొక్కగా పుట్టాలి అనుకుంది. అర్థమైందా? అది అప్పుడు మారిపోవచ్చు, బట్ ఏదో రోజు మారుతుంది. ఇప్పుడు ఈ సన్యాసిరావు కూడా అంతే. ఇక్కడ ఉన్నాడు, దుకాణం పెట్టుకొని ఉన్నాడు, పెద్ద కాంట్రాక్టరు. అవన్నీ వదిలేసి ఇక్కడ చిన్న ఇది పెట్టుకొని ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తుంటారు, ఏం అమాయకంగా ఉండరు, అందరూ గమనిస్తుంటారు. ఏంటిది పిరమిడ్ ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అనుకుంటారా? వీళ్ళకి ఎప్పుడు హాస్పిటల్కి పోయినట్టు కనపడరు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, డబ్బులు లేవు అయినా సంతోషంగా ఉంటారు. ఎట్టుంటున్నారు వీళ్ళు? ఆ పిరమిడ్ ఏంటి, అది ఎందుకు ఉంది? ఏదో రోజు వస్తాడా రాడా? సరే ఈ రోజు రాడు, ఈ జన్మకి రాడు, వచ్చే జన్మకైనా వస్తాడు రాడా? అది గంజాయి వనంలో తులసి మొక్క అంటే. చెప్పలు కొడదాం, 4 లాభాలు. చెప్పలు కొట్టేద్దాం ఈరోజు శాఖాహార ర్యాలీకి. సన్యాసిరావు కమ్. ఈ గంజాయి వనంలో ఈ తులసి మొక్క గట్టిగా చెప్పలు కొడదాం. మనందరం తినకి సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ పిరమిడ్ రావడం చాలా గొప్ప విషయం అండి. ఆ పిరమిడ్ పూర్తి కావాలి, ఇంకా దానికి కొన్ని నిధులు కావాలి. తను ఉన్నంత వరకు ఏదో లాక్కొచ్చాడు, అప్పులు చేసి కింద మీద పడి. ఇక్కడంతా చిన్న జీవితాలు, వీళ్ళందరూ చిన్న జీవితాలు.
అంత ఫండ్స్ వాళ్ళు ఇవ్వలేరు. కనుక మనం బయట నుంచి వచ్చాం, మనం గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి. అది నేను కోరుకుంటున్నాను మీ అందరినీ. అందుకని ఆ పిరమిడ్ నిర్మాణం పూర్తి చేయాలి. పత్రి గారికి చాలా ఇష్టమైన పిరమిడ్. ఈ పిరమిడ్ కడుతున్నప్పుడు పత్రి గారు చాలా హ్యాపీ అయ్యారు. నేను ఖచ్చితంగా వస్తానని కూడా విజయకి చెప్పారు. విజయ అనుభవం చెప్పు. మేము నమస్తే అండి, నా పేరు విజయ, మాది అనకాపల్లి. యాక్చువల్గా ఈ పిరమిడ్ రావడానికి మెయిన్ కారణం అన్నయ్య నేను ఒకరోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు చెల్లి ఎలా అయినా సరే ఇక్కడ ఒక పిరమిడ్ కట్టాలమ్మా అన్నారు. అంటే సర్లే అన్నయ్య అని చెప్పేసి మేము అనుకున్నామండి. కట్టడానికి ముందు అంతా సిద్ధమైపోయాము. కానీ అక్కడ ఏంటంటే మొత్తం జనాల్లో ఉండటం వల్ల అక్కడ కట్టకుండా ఇక్కడ మొత్తం అప్పు చేసి ఈ స్థలం కొన్నామండి. అప్పుడు సేమ్ అక్కడ చూడండి అంతా ఎలా ఉంది, అలా ఉండి ఇక్కడ తాటి చెట్లు అన్నీ ఉండేవన్నమాట. మేమిద్దరం వచ్చి చెయ్యి పెడితేనే ఎవరైనా వస్తారు కదా అని చెప్పి ఆయన కారు వేసుకొని అనకాపల్లి వస్తే, అనకాపల్లి నుంచి లేకపోతే నేను ముందు వచ్చేసి మేమంతా ఇక్కడ కూర్చొని ఏం చేసేవాళ్ళం అంటే ఆ గాజు పెంకులని అవని ఇవని అన్నీ తీసి మొత్తం అంతా ఇక్కడ మొత్తం ముందు శుభ్రం చేసామండి. తర్వాత ఇక్కడ తీసిన తాటి చెట్లతోని గణేష పిరమిడ్ అని పిరమిడ్ వేసాం. మా శక్తి అంతవరకు సరిపోయిందండి. తర్వాత ఇక్కడ మేము అందరం కలిపి ముందు ఇక్కడున్న పూడిమడికి మాస్టర్స్ అందరూ కలిపి ఇక్కడ ఒక శివాలయం నిర్మించుకుందామని అందరూ అనుకున్నాం. అప్పుడు తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక్కడ నుంచి కాశీ నుంచి తెచ్చి ఇక్కడ శివాలయం ఇక్కడ పెట్టేసామో అయిపోయిందండి. కానీ ఏదైతే మెయిన్ మోటో ఉందో దేవాలయం కన్నా 100 రెట్లు గొప్పది పిరమిడ్ అని మనకు తెలుసో ఆ పిరమిడ్ మెగా పిరమిడ్ ధ్యానానికి నిజంగా అన్నయ్య శక్తి నా శక్తి సరిపోవట్లేదండి. ఎందుకంటే మేము చాలా తిరిగాము. ఎన్ని తిరిగామో అన్నయ్యకి నాకే తెలుసు. కొన్ని రోజులు నైట్ పూట లేచి ఫోన్ చేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి అన్నయ్య. అంటే దాన్ని బట్టి మేము ఒక అన్నయ్యని ఎప్పుడు ఏడడం చూడలేదు నేను. ఆయన ఆస్తి పోయినప్పుడు కానీ అన్నీ అమ్ముకున్నప్పుడు కానీ ఎప్పుడు ఏడలేదండి. అలాంటిది కొన్ని రోజులు అమ్మా నేను ఇది కట్టగలనా అని ఒక నిరుత్సాహం పడి నేను ఎలాగైనా చెయ్యాలమ్మా అని చెప్పేసి అన్నప్పుడు నాకు కూడా నిజంగా మౌనంగా నేను కూడా రోధించిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి చెప్తున్నామండి. మీ అందరికీ తెలుసు మెడిటేషన్ అంటే కష్టాలు రాకుండా ఉండదు. వాటిని ఎలా అధిగమించాలో మనకి మాస్టర్స్ మనకి సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటామండి. సో అన్నయ్యకి అలా చెప్పినప్పుడు అన్నయ్య చాలా వరకు పాపం అందరూ సహాయ సహకారాలు అందించారండి. ఎవరు అందించకుండా ఎవరు లేరు, ప్రతి ఒక్కరూ అందించారు. కానీ ఆ ఎనర్జీ మాత్రం సరిపోలేదు. ఎందుకంటే ఇది మెగా అండి. అంటే ఒక పిరమిడ్ గణేష పిరమిడ్కి సరిపోయింది, కానీ ఈ మెగా పిరమిడ్కి ఎనర్జీ సరిపోక ఇప్పుడు ర్యాలీ అని లేకపోతే ఇంకా మాస్టర్స్ని ఇంకా ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ అందరూ కూడా మీరు ఆర్థికంగా ఇంక ఏ విధంగా సహాయం చేసినా కూడా ఒకవేళ మీరు వచ్చి ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు చేస్తానన్నా 1 డే వర్క్షాప్స్ కలెక్ట్ చేస్తానన్నా కండక్ట్ చేస్తానన్నా కూడా మేము హార్ట్ఫుల్గా అనుకుంటామండి. ఎందుకంటే మీరు అందరూ కూడా దయచేసి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీరు ఇంకా ఎవరెవరు ఉన్నారో అనకాపల్లి మాస్టర్స్ వాళ్ళందరికీ కూడా చెప్పండి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి అద్భుతంగా ఒక ఎనర్జీని క్రియేట్ చేసి, ఎందుకంటే కరెక్ట్గా పత్రి సారు మేము మెర్కాబా పిరమిడ్కి వెళ్ళినప్పుడు ఈ పిరమిడ్ గురించి అన్నయ్య చెప్పిన విషయం పత్రి సార్కి చెప్పానండి. ఆ రోజు సారు వైజాగ్ వెళ్ళవలసింది, కారు ఇటు తిప్పేసి శివప్ప గారు పత్రి సార్ మాత్రమే మెర్కాబా పిరమిడ్కి వచ్చారు. ఆ విషయం ఎవరికీ తెలియక ఫుడ్ చేయడానికి కూడా ఎవరూ లేరండి. అప్పుడు లక్ష్మీ మేడము జ్యోతి మేడము వచ్చి ఫుడ్ చేస్తున్నారు. సార్ అప్పటికే చిరాకు పడిపోతున్నారు. ఎందుకంటే ఫుడ్ అలా కట్ చేస్తారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా అని. సో మేము అక్కడ ఉన్నప్పుడు సార్కి పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని కాళ్ళు నొక్కుతూ, సార్ మేము పూడిమడకలో ఇలా అనుకున్నాము, ఇలా ఒక మెగా పిరమిడ్ నిర్మించాలనుకున్నాం సార్. అక్కడ ఒక మత్స్యకారులు ఒక సన్యాసిలాగా ఉండి ఎవరో వీడియో కూడా తీశారు. అది అప్పుడు ఆ వీడియో కూడా అన్నయ్యకి నేను సెండ్ చేశాను. చేస్తే ఎప్పుడు ఎక్కడ నేను ఓపెనింగ్కి వస్తాను అని ఆయన మనకి చక్కగా అద్భుతంగా ఆ రోజే మనకి మాట ఇచ్చారండి. నేను అన్నయ్యకి చెప్పినప్పుడు అమ్మ చాలా చక్కగా చెప్పావు, కాకపోతే మన దగ్గర ఇలా ఉంది కదా అన్నారని. కానీ ఆయన అనుకున్నట్టుగానే మేము చక్కగా ఈ పిరమిడ్ నిర్మాణానికి ఎప్పుడు కూడా వెనకంజు వేయలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొంచెం డిలే అయితే అయింది, అంటే కొన్ని అవాంతరాలు అవి ఇవి వాటి వల్ల. కానీ మీ అందరూ కూడా ఆపన్న హస్తాన్ని అందిస్తారని ఇది మా అన్న చెల్లెలు ఇద్దరం కూడా ఏకీభవించి చెప్తున్నామండి. ఎందుకంటే ఇది మాది కాదు,
ఈ పూడిమెడక గ్రామంలో మేము నిర్మించాలనుకున్నాము, నిర్మిస్తున్నాము. ఇది హాస్టల్గా మీ అందరికీ ఆ సార్ పత్రి సారు చెప్తున్నారు తప్ప మా చేత చేయించబడుతుంది అంతే. మేం కాకపోతే ఎవరైనా చేస్తారు ఇది. అంటే ఇక్కడ మీరు కూడా భాగస్వాములు కండి. పత్రి సార్ చెప్పిన మాటే, అక్కడ ఒక 100 కోట్లు ఇస్తాను, అక్కడ పిరమిడ్ కట్టే అంటే అవసరం లేదు, అందరిది ₹1 పడాలి, ఎందుకంటే అందరి కర్మలు దగ్ధం అవ్వాలి, కాబట్టి మీ ఎనర్జీని పెట్టండి అని చెప్పినప్పుడు మన కట్టాల్లో కూడా పిరమిడ్ అలాగే నిర్మించారండి. సో ఈ పిరమిడ్కి కూడా మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎంత తోస్తే అంత, ఒక ఇటుక బెడ్ కాస్ట్ అయినా ఇవ్వగలరు కదండి. ఎవరు ఈ కాలంలో ఇవ్వలేకుండా లేరు. ముందు ఇద్దామని ఒక సంకల్పం పెట్టుకుంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ మంత్ అనుకుంటున్నామండి. సో అన్నా చెల్లెలు పిలిచినట్టే పిలిచి శాకాహారాలి అని చెప్పి టీ తాగిపించి కలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోవద్దు. ఎందుకు అంటే ఇది మేము చెయ్యలేక మీరందరి చేత పత్రి సారే డైరెక్ట్గా చేయిస్తున్నారు అనుకొని నా నోట్లోంచి కాకుండా ఇది పత్రి సార్ తాలూకా మాటలను మీరు తెలిస్తే మీ అంతట మీరే శక్తిని మాకు క్రియేట్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మనం దీపం అవ్వాలి. దీపం అంటే తెలుసా, కాంతినిస్తుంది. మనం దీపం అవ్వలేదనుకో అద్దం అవ్వాలి. అద్దం ఏం చేస్తా అంటే ఆ దీప కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి పిరమిడ్ కట్టడం, ఇక్కడ ఉండడం మన వల్ల కాదు, మనమే చేస్తాం. అందుకని చేసేవాడికి సహకరించాలి. దానికి మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కరెక్ట్గా మేము తలుచుకుంటే ఒక 50 మందిని పత్రికారి దగ్గరకు ఒక అతను వచ్చాడు, ఒక చెక్కు ఇచ్చాడు, మీకు ఎంతకాలం అంత రాసుకోండి, అందరిని అడగండి అని. సార్ దాన్ని చింపేశాడు. ఎందుకు చింపేశాడు? ఈ పిరమిడ్లో అందరూ భాగస్వామ్యం కావాలి, నీ ఒక్కడికే పుణ్యం కావాలా, అందరికి వద్దా అన్నాడు. అలాగా మేము అనుకుంటే ఒక 50 మంది ఈ చుట్టూ కంపెనీలు కలెక్ట్ చేసుకొని చేయొచ్చు తను అనుకుంటే, కానీ అలా కాదు, అందరూ భాగస్వామ్యం కావాలి. ఆమె అన్నట్టుగా ప్రతి ఇంట్లో వాళ్ళు ₹100 ఎనఫ్. అందుకని నేనేం చెప్తానంటే ఈ బుక్స్ ఉన్నాయి, ఇందులో 50 లీవ్స్ ఉంటాయి, ఒక పేజీలో ₹100 మినిమం రాయిస్తే ₹5,000 వస్తాయి. ఒకళ్ళు తీసుకోండి, ఇది తీసుకొని మీకు ఫ్రెండ్స్ ఉంటారు, 50 మంది ఫ్రెండ్స్ ఉంటారా? మొట్టమొదటి బుక్ ఎవరికి కావాలి? నీకా? థ్యాంక్ యూ వెల్కమ్. తర్వాత రాసుకో. ఇంకో బుక్ అమ్మ పిరమిడ్ మేడం గట్టిగా చెప్పలు కొట్టండి. ఇంకో బుక్ ఎవరు తీసుకుంటారు? నువ్వు తర్వాత రాసుకో. బుక్కులు తీసుకున్న తర్వాత పేర్లు అతనికి ఇవ్వండి. ఇంకొక బుక్ దా, మంచి తరుణం మించిన రాదు. దాపో. నేను ఎందుకు చెప్తున్నానంటే బుక్కు మీరు ఇంటికి తీసుకెళ్ళి మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, రే పిరమిడ్ కడుతున్నారు మా వాళ్ళు పలానా చోట, దానికి కొంచెం సహాయం చేయనండి, వేసుకో అంటాడు. ₹100 ఫోన్పేలోనో దేనిలోనో వేసి బిల్ రాసి ఇచ్చేయండి అంతే. అది ఎందువల్ల అంటే ఒకటి మనకి సిగ్గుపోద్ది, మూడోది నీకా గట్టిగా చెప్పలు కొడుతుంది మేడం కూడా. నీ పేరేంటి? అమ్మాజీ గట్టిగా చెప్పలు కొడదు అమ్మాజీకి. నీ పేరేంట్రా? నోకలక్ష్మి గట్టిగా చెప్పాలి. నోకలక్ష్మి కూడా. ఇంకెవరికైనా బుక్స్ కావాలన్నా ఇస్తా, చాలా ఉన్నాయి. నీకు ఇస్తా వస్తుందా? మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు బుక్ ఇచ్చాం కదా అని వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్కి ఫోన్ చేసినట్టు చేశారే, నువ్వు ₹100 పిరమిడ్కి, లేదా ₹500 పిరమిడ్కి. నువ్వు అడిగితే కాదండి, నేను అడిగితే కాదంటాడు. ఆడెవడో నాకు తెలియదు కదా, నీ మిత్రుడు. వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. ఎందుకు ఇలా మనం దీన్ని ఏమంటారంటే అడుక్కోవటం అనకూడదు. అడుక్కోవటం అంటే ఏంటి తెలుసా? ఇత్తావా సత్తా బాబా అంటే అడుక్కోవటం. అలా కాదు. భగవతి భిక్షాన్ దేహి 3 సార్లు చెప్పాలంట. భగవతి భిక్షాన్ దేహి. భగవంతుడి యొక్క కార్యం మీద నేను నిన్ను భిక్ష అడుగుతున్నాను, ఇవ్వు అని అర్థం. వాళ్ళు ఇవ్వలేదనుకోండి, థ్యాంక్ యూ అనండి అంతే. మళ్ళీ అడగకూడదు. ఓకే. ఇంకొక బుక్కి ఇంకెవరికి కావాలి? నా చేతుల మీదకి ఇస్తే బాగా వస్తాయి డబ్బులు, నీకు డబ్బులు వస్తాయి పో. అవన్నీ లాస్ట్. ఇంకా మీ పేరు రాసుకోండి ఇక్కడ. మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. ఇంకెవరికన్నా ఉన్నారా? ఎనీబడి? ఓకే. సన్నేశ్వరరావు మాట్లాడాలి. దా నువ్వురా.
దీని పేరేంటి? దేవి. దేవికి గట్టిగా చెప్పలు కొడదాం. నర్సాపురం దేవి మత్స్యకారు. అక్కడ కూడా ఒక మత్స్యకారుల గ్రామం ఉంది. కుటుంబాన్ని ఫ్యామిలీని అందరినీ గట్టిగా చెప్పలు కొడదాం. మాట్లాడు. చెప్పు అందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు దేవి. మాది ఈ ఊరే, మా అమ్మ వాళ్ళది. నేను 2025 నుంచి శాఖాహారిగా మారాను, జనవరి 1 నుంచి. నేను రావడంతో నాకు సివియర్గా మైగ్రేన్ హెడ్ఏక్ అయితే ఉండేది. చాలా ఒక 4 years నుంచి ఉండేది. ఒక టీ తాగలేకపోయేదాన్ని, కాఫీ ఇంకేమీ తాగలేకపోయేదాన్ని. ఇంకా మెడిసిన్స్ వాడడం, స్లీపింగ్ పిల్స్ వాడడం, ఇదే పని. ట్యాబ్లెట్ వేస్తే హెడ్ఏక్ తగ్గేది, లేకపోతే మళ్ళీ వచ్చేది. అయితే నేను అనకాపల్లి వెళ్ళాను సుజాత మేడం గారి క్లాస్కి ఒకరోజు. అక్కడ ప్రేమ్నాథ్ సార్ చెప్పారు, ప్రతిదానికి ఒక రీజన్ అంటూ లేకుండా ఏది జరగదు, కారణం లేకుండా ఏ కార్యం జరగదు అని చెప్పారు అప్పుడు. అయితే నేను ఇంకా ఎన్ని మెడిసిన్స్ అన్నీ ట్రై చేశాను, ఎంతకాలం ఈ విధంగా మింగుతాననేసి ఇంకా ధ్యానం పట్టుకుందామనేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ రోజు ఆ క్లాస్లోనే అక్కడ శాఖాహారిగా మారిపోతానని చెప్పాను. అక్కడ డ్రీమ్లో కూడా పత్రి సార్ అయితే కనిపించారు. ఇంకా ఆయన గైడెన్స్ నాకు కనిపిస్తున్నారని చెప్పాను అక్కడ వాళ్ళకి. సో ఆ రోజు నేను శాఖాహారి అవుతానని డెసిషన్ తీసుకున్నాను. 3 days కంటిన్యూస్గా 1 sittingలో 3 hours, జస్ట్ 3 days. తర్వాత 3 days తర్వాత అంతా నాకు హెడ్ఏక్ అది మొత్తం ఏమీ లేదు. నైట్ పడుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపించేది. ట్యాబ్లెట్ వేస్తుంటే కానీ నిద్ర పట్టేది కాదు. కానీ ట్యాబ్లెట్లు ఏం వాడడం మానేసాను. జస్ట్ 3 days 1 sittingలో 3 hours చేశాను. 4th dayకి ఏం లేదు, హెడ్ఏక్ ఏం లేదు. అంతా క్లియర్ అయిపోయిందట అనిపించింది నాకు. ఇంకా చాలా ఎక్కువ కోపం ఉండేది నాకు, చాలా ఎక్కువ. అసలు తగ్గేదాన్ని కాదు కోపం వస్తే. చాలా చిరాకు, ఇంకా అన్నీ ఎక్కువ. సడన్గా ఏమైందంటే అలా ఒక 11 daysకి అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. కోపం తగ్గింది. ఇంకెవరైనా చూస్తే జలస్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి ధ్యానానికి ముందు. ఇంకా ఒకటి ఆ విధంగా తగ్గుతూ ఉన్నాయి. నన్ను నేను మార్చుకుంటున్నాను ధ్యానంతో. సార్ అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే సన్యాసరావు సార్కి ఫోన్ చేస్తాను, ఆయన చక్కగా గైడెన్స్ ఇస్తారు. అండ్ వంశీ సార్ టీం కూడా, ప్రశాంతి మేడం, మానస మేడం, వీళ్ళు డ్రీమ్స్ డీకోడింగ్ చేసి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉంది అని తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చాక. ముందైతే వాళ్ళ కారణం వీళ్ళ కారణాన్ని కంప్లైంట్ చేశాను. కానీ ధ్యానంలోకి వచ్చాక తెలిసింది ఏంటంటే నా వాస్తవానికి నేనే కారణం. నేనే ప్రతి ఒక్కరిని ఎన్నుకొని వచ్చాను. కానీ ఇన్ని రోజులైతే పక్క వాళ్ళని కారణంగా చూపించి నేనైతే ఎస్కేప్ అయ్యేదాన్ని. వాళ్ళు ఇది అయింది, వీళ్ళ వాళ్ళు ఇదయింది, వాళ్ళ వాళ్ళు ఇది వచ్చింది అని చెప్పేదాన్ని. కానీ మెడిటేషన్లోకి వచ్చాక ఏమైంది అంటే ప్రతిదానికి నేనే కారణం, నా ఆలోచన విధానమే కారణం, నా కర్మే కారణం అని నాకు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గట్టిగా చెప్పలు కొడదాం. సేతు చెప్పిన ఒక మాట చెప్తా మీకు. సేతు చెప్పిన ఒక మాట చెప్తా. ఇతరుల ఆలోచనలోకి మీరు జోక్యం చేసుకోకండి. అర్థమైందా? ఇతరుల ఆలోచనల్లో మీరు జోక్యం చేసుకోకండి అన్నాడు. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ అది చాలా లోతైన పాయింట్. అది ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలో మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాడు మీ మీద నెగిటివ్గా ఉంటాడు. ఇప్పుడు మీ మీద నెగిటివ్గా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, వాడిని ఉండనియండి. అలాగా మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అయ్యారంటే అది మీకు వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట ఎనర్జీ. అందుకని ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలి అంటే, మీ ఎనర్జీ అటువైపు వెళ్ళకుండా ఉండాలంటే మీ పని మీరు చేసుకోవాలి. వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ యొక్క దృష్టిలో కానీ మీరు పొరపాటును కూడా ఇంటర్ఫియర్ అవ్వకండి. అయ్యారా మీ యొక్క శక్తి మీరు కోల్పోయినట్టే. ఎంత కష్టపడతారు మీరు శక్తి కోసం, మొత్తం పోతుంది. అందుకని ఎవరేమన్నా అన్నా, ఎవరేమన్నా విమర్శించినా, ఎవరేమన్నా తిట్టినా వాళ్ళకి ఇంటర్ఫియర్ అవ్వకండి. పేరేంటి? గట్టిగా చెప్పలు కొడదాం మేడం గారికి. ఇంకెవరైనా బుక్స్ కావాలంటే తీసుకోండి, ఇంకా 3-4 ఉన్నాయి అంతే. డోంట్ ఇంటర్ఫియర్ అదర్స్ లైఫ్.
ఇతరుల జీవితాల్లోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు, ఇతరుల ఆలోచనలో కూడా ఇంటర్ఫేర్ అవ్వకూడదు. పిరమిడ్ అక్క నెంబర్ రాసుకోమాయి. సో మిత్రులారా, మనం బాగా ఆధ్యాత్మికలో నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒకడికి బతికే పని ఉంటుంది, ఒకడికి చచ్చే పని ఉంటుంది. మీరు ఏ పనిలో ఉంటారు? బతికే పనిలో ఉంటారా, చచ్చే పనిలో ఉంటారా? చెప్పండి. జీవితాన్ని బతికే పనిలో ఉంటారా, జీవితాన్ని చచ్చే పనిలో ఉంటారా? బతికే పనిలో ఉండాలి. మనం జీవితాన్ని ఆనందించే పనిలో ఉండాలి. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? చావు పుట్టుకల జోలి వెళ్ళకుండా ఉండాలి. ఈ లోకంలో చంపేవాడు ఖచ్చితంగా చేస్తాడు, చచ్చేవాడు మరలా తిరిగి చంపుతాడు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులోంచి బయటకు వచ్చాము అంటే మనము ఇండివిజువాలిటీలోకి వచ్చేస్తాం. అందుకనే అలా రావాలంటే ఫస్ట్ మీరు ఇతరుల యొక్క ఆలోచనలో నుంచి బయటికి రావాలి. మీరు ఇతరుల ఆలోచనలో ఉన్నారు, ఇంకా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీడి గురించి ఏమనుకుంటున్నారు, అట్టేమనుకుంటున్నారు, ఇట్టేమనుకుంటున్నారు అని అంత అవతల పారేయండి. ఆడు అనుకునేవాడు ఎలాగ అనుకుంటాడు. అది ఎప్పటికీ మారదా? దాన్ని మార్చలేరు, వాడిని మార్చలేరు మీరు. సన్యాసిరం ఎంత చేస్తున్నాడా, వీడి గురించి నెగిటివ్గా మాట్లాడు పక్కనే ఉంటాడు. వాడి తప్పు కాదు, వాడి ఆలోచనలోకి మీరు వెళ్ళడం మీ తప్పు. మీకు అర్థమైంది ఈ పాయింట్? అందుకని ఈరోజు నుంచి ఎవడు ఏమంటున్నా సరే అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ యొక్క థాట్, అంతే. మనకు సంబంధం లేదు. నువ్వేంటో నీకు తెలుసు కదా. మీకు ఒక కథ చెప్పనా? నాకు చాలా ఇష్టమైన కథ, ఎప్పుడు చెప్తాను ఇది. మీరు విన్నారో లేదో చెప్పనా వద్దా? ఇంకా టిఫిన్ చట్నీ కాలేదు, అందుకు చెప్తా. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నాడు, కొండ మీద ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే అవునా స్వామి. ఏంటి అవునా? నాకు దీర్ఘం అనమాట. ఆయన దగ్గరకు వచ్చి ఒకరోజు ప్రజలందరూ స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ మంచి జరిగిపోద్ది. కొంతమంది అంతే, గురువులు వాళ్ళ స్పర్శ తగిలితే చాలు జీవితం మారిపోద్ది కదా. మొత్తం మీద ఆ స్వామి దగ్గర రావడము, వాళ్ళ జీవితం బాగుండడం, మంచి జరగడము, సంపదలు రావడం జరుగుతుంది. ఒకరోజు ఆ ఊరిలో వాళ్ళందరూ వచ్చి, స్వామి నీ చెయ్యి తగలగానే, అసలు నీ దర్శనం అవ్వగానే మా జీవితం మారిపోయింది, మా డబ్బులు వచ్చేసినాయి, ఎప్పటి నుంచో ఉన్న బాకీలు తీరిపోయినాయి, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఏదో చెప్తుంటే ఆయన ఏమనేవాడు తెలుసా? అవును అండో, కాదు అండో. కాదు అంటే వాడితో గొడవ పెట్టుకున్నట్టు, అవును అంటే వాడితో అగ్రి అయినట్టు. ఈయన ఏమంటాడు తెలుసా? అవునా అంటాడు. మీరు పత్రికారు కూడా ఈ మాట అనేవాడు చాలాసార్లు. అవునా అంటాడు. అంటే నీకు ఇచ్చేస్తాడు తిరిగి. మీరు ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయాలి ఇది. మిమ్మల్ని ఎవడైనా ఏమన్నా సరే మీరు ఏమనాలి? నువ్వు ఎదవ్వ అన్నాడు అనుకో, అవునా అనాలి. అంటే నేను కూడా మొదటిసారి వింటున్నా అన్నట్టు అనాలా. అర్థమైందా? నీ మొగుడు వచ్చి నువ్వు వేస్ట్ వేలో పనికి మాలిందా అని అన్నాడు అనుకో, ఏమనాలి? అవునా. నాకు తిరగండి, నువ్వు కాదు, అవును అంటే అయిపోయినట్టే. సరే ఒకరోజు ఈ స్వామి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు నీ అంత దేవుడు లేడు, నీకు ఒక కుటీరం కడతాం అంటారు. ఆయన వెంటనే ఏమంటాడు? అవునా అంటాడు. కుటీరం కట్టేస్తారు. నీకు ఆవుల్ని ఇస్తాము, అవునా అంటాడు. ఆవులు ఇచ్చేస్తారు. ఇలా ఆయన బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. ఆ స్వామీజీకి భోగాలన్నీ చక్కగా నడుస్తున్నాయి. ఒకరోజు ఆ కింద గ్రామం ఉంది కదా, ఇలాంటి గ్రామం ఉంది. అక్కడ పెళ్లి కాని పిల్ల ఒకటి ఉంది. ఆ పిల్లకి నెల తప్పింది, కడుపైంది, పెళ్లి కాలేదు. అందరూ కలిసి ఆ పిల్లని కొట్టారు. నువ్వు ఏదో పని చేసావు, ఎవడో చెప్పు అని. వెంటనే ఆ పిల్ల ఏం చేసింది? ఏడ్చింది. మరలా కొట్టారు. కొడితే అప్పుడు చెప్పింది, ఆ కొండ మీద ఉన్న స్వామి నన్ను అలా చేశాడని చెప్పింది. ఈయన మీద దోసింది, గురువు మీద. ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు దాకా దేవుడు అన్నారు కదా, సన్యాసిరావు నువ్వు బాగా నీ కదా, అప్పుడు దాకా దేవుడు అన్నారు, రాముడు అన్నారు, అసలు నీ అంత మించినోడు లేడన్నారు కదా, వెళ్ళి కొమ్ము కొట్టేశారు. ఆయన నువ్వు దొంగవి, నువ్వు ఒక ఆడపిల్లని మోసం చేసావు అన్నారు. వెంటనే ఆయన ఏమన్నాడు? అవునా అన్నాడు. అవును అలా, అవునా నాకు కూడా తెలియదు అవునా. నీలాంటి వాడికి ఇలాంటి దండగాని మొత్తం తగలబెట్టేశారు, ఆవులు లాక్కుపోయారు. ఆయన ఏమన్నా అవునా అన్నాడు, అంతే. కొన్ని రోజులు గడిచిపోయింది. ఆ అమ్మాయికి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను తెచ్చి ఈయన దగ్గర పడేశారు. ఈ అక్రమ సంతానం నువ్వే పెంచు అని. ఆయన ఏం చేశాడు? ఆ బిడ్డను తీసుకొని ఊళ్ళోకి వచ్చాడు. అయ్యా నాకేం పెట్టద్దు, మీరు ఆ బిడ్డకి పాలు ఇవ్వండి చాలు అని అందరూ తలుపు కొట్టి అడిగేవాడు. అందరూ ఆయన మొహం మీద తిట్టేవాళ్ళు, కసిరేసేవాళ్ళు, ఎవరో పాలు ఇవ్వలా. ఈయన దీనస్థితి చూసి ఆ పిల్లోడు తల్లి ఉంది కదా, పెళ్ళి కాని పిల్ల,
పరిగెట్టుకొని వచ్చింది. వచ్చి స్వామి కాళ్ళ మీద పడింది, నన్ను క్షమించండి అని ఏడ్చుకుంది ఆ పిల్లని తీసుకొని. మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దుర్మార్గుడు, ఆ దొంగ విధవా, ఆ దొంగ స్వామి అన్నారు. లేదు లేదు ఆయన కాదు, ఈ పని చేసింది ఆయన కాదు అని చెప్పింది. మరి ఎవరంటే ఈ ఊరు జమీందారు కొడుకు చేశాడు, నేను చెప్తే మీరు అందరూ గొడవకి వెళ్తారు, ఆయన మిమ్మల్ని అందరినీ చంపేస్తాడని భయంతో నేను ఈ స్వామి అయితే మీరు ఏమన్నారు గౌరవంతో ఉంటారు అనుకున్నాను, కానీ మీరు ఎలా చేశారు అని అమ్మాయి చెప్తుంది. మళ్ళీ వీళ్ళందరూ అయ్యో ఎంత పని చేసామని మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. స్వామి మీరు మంచోళ్ళు అంటా అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు? అవునా. అర్థమైందా? స్వామి మీరు మంచోళ్ళు స్వామి, మీ గురించి తెలియక చేసాం, మీకు మళ్ళీ గుడిసి కడతాం స్వామి. అవునా, ఆవులు ఇస్తాం స్వామి. అవునా. ఈరోజు చెప్పండి మనం కూడా ఏమనాలి? అది ఇక నుంచి ఎవడన్నా తిట్టినా పొగిడినా అవునా అనాలి, పని చెప్పితే కాదు. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈరోజు కార్యక్రమానికి. సన్నేశ్వరం కమ్ చెప్పే ఒక అనుభవం చెప్పాలి మీకు. ఈ ఊర్లో ఇప్పుడు పండగ జరుగుతుంది, అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. మొన్న లక్ష్మీవారం ఒక అమ్మవారి పండుగ జరిగినప్పుడు ప్రతి దారి రక్తం ఏరులై పారింది. చాలా బాధాకరమైన విషయం, నాకు నా మనసు చెల్లించిపోయింది. కానీ అలాంటి రోజుల్లో ఈ నేచరు ఎంత సహకరించిందంటే చక్కగా ఏ కార్యక్రమము నా దగ్గర డబ్బులు కొద్దిగా నిండుకున్నా కానీ ఏ కార్యక్రమం ఏది ఆగకుండా ప్రతి టైంకి డబ్బులు నా దగ్గరకు వచ్చి ఆ వర్క్ అవుతుంది అంటే నేచర్ చాలా సహకరించింది. ఇది ఆగకూడదు, ఇది మనం చేస్తుంది కాదు. ఇందాక అంటున్న సార్ చెప్పినట్టు మన చేత చేయించబడుతుంది తప్ప మనం చేస్తుంది కాదు. గొప్పది ఈ నేచర్కి ఒక కృతజ్ఞత చెప్తూ ఎంతో ఈ నేచర్కి రుణపడి ఉన్నాము. ఆ నేచర్ ఎలా మూవ్ అవుతుంది అలా నేను మూవ్ అవుతాను, అది ఏం చెప్తే అదే చేస్తాను అన్నది ఒకటి నేర్చుకున్నాను. అలాగే ఇందాక వచ్చిన దేవి, మాకు ఈ అమ్మవారి పండుగల్లో మా తిప్పలు అంతింత ఉండవు. మా కుటుంబాలతో వాళ్ళందరూ మాంసాహారులు, మేకలు వేస్తారు, మాకు దానికి ఆపోజిట్గా ఉంటాం మేము. ఆ పిల్ల ఎంత బాధపడిందో ఆ రోజు, కింద పండగ రోజు వాళ్ళ అత్తమామలతో ఎంత ఆవేదన, ఎంత బాధపడిందో నాకు అర్థమైంది. కానీ అలాంటి స్థితిని కూడా కొన్ని ఏమనకుండా నా సజెషన్ ఒకటే, మీరు మౌనంగా ఉండండి, ఎవరిని వ్యతిరేకించకండి. ఇది తప్పు ఇది రైట్ అని ఎవరిని నిర్ధారించకండి. నేను గురుగారి దగ్గర నేర్చుకుంది అదే. కానీ నిదానంగా వాళ్ళే మారుతారు. ఈరోజు నా కుటుంబం అంతా మారింది. ఎందుకు? నేను ఎవరిని, మా ఆవిడని తప్ప ఎవరిని బ్లైమ్ చేసేవాడికి, ఇది మీరు ఇలాగ అనేవాడిని కాదు. మీరు మీ పని కాని అన్నాను, నా పని నేను కానిస్తాను అన్నట్టుగా ఉన్నాను. నేను దేవికి ఒకటే సజెషన్ చెప్తున్నాను, ఇక్కడున్న మా మత్స్యకారులందరికీ సజెషన్ ఒకటే, మనకి శాకాహారం తింటే అమృతంలా ఉంటుంది, వాళ్ళకి మాంసాహారం తింటే అలా ఉంటుందేమో. కొన్ని రోజులు మనం తిన్నాం కదా, కనుక మన బాధ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ టైం వస్తుంది. అంతవరకు కొద్ది వెయిట్ చేద్దాం. అందరూ శాకాహారులుగా మారుతారు, అది సత్యం, అదే సత్యం. ఎందుకంటే మనల్ని చూస్తారు కదా, మనమే ఆదర్శం వాళ్ళకి. ఏ ట్యాబ్లెట్ వేసుకోం, ఏ ఆసుపత్రికి వెళ్ళం, ఎప్పుడు జబ్బు ఉందని మంచాన పడం. ఇవి చాలావా వాళ్ళు శాకాహారులు మారడానికి. మనం వాళ్ళు తిడితే మారరు, వాళ్ళు బేగా వచ్చేయండి అంటే మారరు. మన నడవడిక వాళ్ళని మార్చాలి. ఇక్కడ సార్ను చెప్పింది ప్రతి పాయింట్ నేను మైండ్లో రాసుకుంటాను. ఇప్పుడు చెప్పిన కథ కూడా నన్ను ఇక్కడ ఎంతమంది ఆపోజిట్కున్నా నేను ఒకటే నేర్చుకున్న, నా పని నేను చేసుకుంటూ పోవడమే. ఎవరిని బ్లైమ్ చేయను, ఎవరి మీద కంప్లైంట్ చెప్పను. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురుగారి దగ్గర ఎంతో నేర్చుకున్నవన్నీ ఈ సొసైటీలో కానీ గురుగారి దగ్గర నేర్చుకున్న కానీ పాయింట్లు ఏంటంటే, ఎవరిని మీద కంప్లైంట్ చేయను, ఎవరిని బ్లైమ్ చేయను, నా పని ఆపను. అలా అన్నారు, ఇలా నా పని ఆపుకోను, నేను వెళ్తూనే ఉండడమే నా పని. చేతనైనంత వరకు, నా శక్తిలో ఉన్నంత వరకు చేస్తూ ఉంటాను. దానికి నేచర్ కూడా నాకు సహకరిస్తుంది. నాకు అర్థమవుతుంది, నేచర్ నాతో చక్కగా మూవ్ అవుతుంది. నేచర్తో నేను మూవ్ అవుతున్నాను, హ్యాపీగా వెళ్తుంది. వర్క్ అయితే హ్యాపీగా ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ.
ఇక్కడికి వచ్చిన ప్రతి మాస్టర్కి, అలాగే మా పిరమిడ్ మాస్టర్లందరికీ, ఈ పూడిమడక ఈ గ్రామ పిరమిడ్ మాస్టర్లందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చక్కగా అందరూ ప్లేట్లు తీసుకొని లోపలికి వచ్చేయండి అమ్మా. తినే కొద్ది కొంచెంసేపు విందాం. ఇంకెవరు? మూర్తి గారు 2 మాటలు. మీరు మూర్తి గారు కూడా నాకు ఆల్రెడీ ఇక్కడికి 2 సార్లు విచ్చేసి ఆయన ఎంతో ఆయన సహకారం నాకు అందించారు. ఆయనకి వేల కృతజ్ఞతలు. ఆయన మాటలో విందాం. ఇక్కడ దగ్గర అందరూ లోపలికి వచ్చి కూర్చోండి. టిఫిన్ చేసేవాళ్ళు లోపలికి వచ్చారు. దయచేసి టిఫిన్ తీసుకున్న వాళ్ళంతా స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున ఎంతో అభినందనలు, కృతజ్ఞతలు. మన గురువు గారు ఏదైతే ఆశయ సాధన మనకు అప్పచెప్పారో, ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత శాకాహార జగత్ ఏదైతే ఉందో దానిలో మనం ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం అయ్యాం. ఎంతో దూరం నుంచి విచ్చేశారు మీరంతా. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం రావడం అనేది మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. తర్వాత నాకు దాదాపు నెల 15 రోజుల క్రితం సన్యాసిరావు గారు ఫోన్ చేశారు. ఏమంటే శాకాహార ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం. అంతకుముందు చేసాం, ఒకసారి 2 సార్లు చిన్న ర్యాలీలు చేసాం. ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని చెప్పాడు. ముందే మీకు ఇన్ఫామ్ చేస్తున్నా అన్నారు. సరే అలాగే చేద్దామండి అని ఆయనకి సలహా చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజు ధ్యానానికి కూర్చున్నాను. నేను 3 గంటలు లెగుస్తుంటాను. ధ్యానానికి కూర్చుంటే ధ్యానం కుదరట్లా. మైండ్లోకి అలాగా కరపత్రం వచ్చేస్తుంది. మత్స్యకారుల తాలూకా జీవన ప్రమాణాలు ఏంటి అనేది నాకు తెలియకుండా వచ్చేస్తుంది అలాగా. సరే, గురువుగారు అంతకుముందు చెప్పినప్పుడు కూడా ఆయన సందేశంలో మీకు ఏది అనిపించినా అది వెంటనే కూర్చొని రాయమని చెప్పారు. నేను వెంటనే కూర్చొని రాయడం మొదలుపెట్టాను. 3 గంటల నుంచి రాయడం మొదలు పెడితే 7 అయింది, కరపత్రం తయారైంది. అంటే మత్స్యకారుల జీవన విధానం ఎలా ఉంది, అసలు గంగపుత్రులు వీళ్ళ కాదా, ఇలాగ వచ్చేసిందంతా రాసేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాయిస్ రికార్డింగ్ చేసి ఒక ఫ్రెండ్కి ఇచ్చి దాన్ని కరపత్రం కింద రూప్ చేయమన్నాను. మరి కరపత్రం అయితే రూప్ చేసేసాం, అదేమో నేను మత్స్యకారుని కాదు, అది దానివల్ల నెగిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని. ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు జీవించే విధానం మీద మనం భిన్నంగా చెప్తున్నాం కాబట్టి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆలోచించి వెంటనే సన్యాసిరావు గారికి అలాగే బుడగట్లపాలెం శివకి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ కరపత్రాన్ని పెట్టడం జరిగింది. చూసిన తర్వాత చాలా బాగుందన్నారు. కానీ నాకెంత ఎందుకనో ఇంకా సంతృప్తి అనిపించలా. అందులో బుడగట్లపాలెంలో ఈ అమ్మా జీవ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, మత్స్యకారులకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నారు, టీచర్ ట్రైనింగు, ఆ తర్వాత టైలరింగ్ ఇవన్నీ ఇస్తున్నారు. అతని పేరు గుర్తులేదు నాకు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, సరే ఒకసారి దీన్ని జీకే గారికి పెడితే బాగుంటుంది అని అన్నారు. సతీష్ గారికి పెట్టాను, చూడలేదు. జీకే గారికి పెట్టాను. జీకే గారు చూడరేమో అనుకున్నాను, కానీ ఆయన వాట్సాప్లో చూసి చాలా బాగుంది కరపత్రం, దానిలో ఒక పదం ఒకటి యాడ్ చేసి దీన్ని ప్రొసీడ్ అయిపోమని చెప్పారు. సో వెంటనే ఆ కరపత్రం తయారు చేసి ఆ కరపత్రం రాసిన తర్వాత జీకే గారు ఓకే ప్రొసీడ్ అవ్వమన్నారు. దాదాపు 2000 కరపత్రాలు కొట్టించాం. మరి మీరందరూ కూడా ఆ కరపత్రాలు తీసుకొని చదవండి, ఎందుకంటే దానిలో మంచి ఇంకా బెటర్ ఐడియాస్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఆ రకంగా ఆ కరపత్రాలని పంచడం అనేది జరిగింది. చదువుతారు కొంతమంది, కాకపోతే కొంతమంది ఖచ్చితంగా చదువుతారు. దాని ప్రయోజనం ఇక్కడ ఉన్నాయండి. ఆ ప్రయోజనం ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే చాలా నాకైతే అనిపించింది బాగా కరపత్రం బాగా వచ్చిందని, వాళ్ళలో ఒక ఆలోచన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అది వచ్చింది. సో ఇది ఈ ర్యాలీ మహా సక్సెస్ఫుల్గా మనం అందరం చేసుకోగలిగాం. భవిష్యత్తులో ఇంకా ఇక్కడ ఈ ర్యాలీ సరిపోదు, ఇంత గ్రామం ఉందని మీరు చూశారు. ఇప్పుడు నేను కూడా మొట్టమొదటిసారి మొత్తం గ్రామం అంతా తిరగడం, అంతకుముందు 2 సార్లు ర్యాలీ చేసినా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చాం కాబట్టి మొత్తం అంతా తిరిగాం. మళ్ళీ 2-3 సార్లు మనం ఇక్కడ చేయాలి. చేస్తే దాని తాలూకా ఖచ్చితంగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు కాస్త మొక్కలు అవుతాయి, మొక్కలు కాస్త వృక్షాలు అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బుడగట్లపాలెంలో శివాళ్ళు మొట్టమొదట ప్రారంభించిన తర్వాత అప్పుడు 7-8 పిరమిడ్లు అక్కడ తయారైనాయి. సో ఇక్కడ కూడా అలా తయారవుతాయి. టౌన్లో సిటీల్లో చేయడం కన్నా
ఇలాంటి చోట్ల చేయడం అనేది ఎన్నో రెట్లు అద్భుతం.